బయట కొంతమంది అంటే రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు అంటున్నారు, బీజేపీ పార్టీలో పనిచేసే వాళ్ళంతా మెత్తని మనసున్న వాళ్ళు పెద్ద ఎదుర్కొనే శక్తి లేదు, అంటే గంభీరంగా మాట్లాడి ధైర్యం లేని వాళ్ళు బీజేపీ పార్టీలో పనిచేసే వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు, అందుకే కాంగ్రెస్ యూత్ నాయకులు రెచ్చిపోయి దాడి చేశారు అని కొంతమంది రాజకీయ పండితులు అంటున్నారు. నిజమేనా? మీరు చెప్పే తప్పండి. ఎందుకు చెప్తా ఉన్నా ఈ సిద్ధాంతం కోసం, పార్టీ సిద్ధాంతం కోసం భారత్ మాతాకి జై అని ఈ తెలంగాణ వ్యాప్తంగా నా ఏబీవీపీ కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కండువను కాపాడడానికి, భారత్ మాతాకి స్లోగన్ తెలంగాణ వ్యాప్తంగా వినిపించడానికి అనేక మంది కార్యకర్తలు నక్సలైల చేతిలో అమరులేరు. బికాస్ భారత్ మాతాకి జై, ఈ తెలంగాణలో మన యొక్క హిందుత్వ జెండా, మన భారత్ మాతాకి జై వినిపించాలని పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేసినటువంటి కార్యకర్తలు అంటే ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు అనేక మంది. మీరు మా ఏబీవీపీ ఆఫీస్లో చూడండి ఎంతమంది అమరులేరు. ఈ నక్సలైట్లు, ఈ రాడికల్ కమ్యూనిస్టులు. వచ్చినండి నా సిస్టమ్ అది, నా సంఘం అదే అక్కడి నుంచి వచ్చాను. నేను బాటగా చెప్పుట నాకు అక్కడ మా ఏబీపీలో నేను నేర్చుకున్న సిస్టమ్ ఎట్లా పనిచేయాలి. అంటే ఏబీవీపీ అనేది ఇటు బీజేపీ పార్టీకి సపోర్ట్ గా పనిచేస్తుందా? ఎస్, బీజేపీ పార్టీ సపోర్ట్ గా పనిచేది, సిద్ధాంతం కోసం పనిచేస్తుంది, దేశం కోసం, విద్యార్థుల లోపల దేశభక్తి నిర్మించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. బీజేపీ సపోర్ట్ చేయాలని ఉండదు, కానీ అక్కడ నేర్చుకున్న సిస్టమ్ భారత్ మాతాకి జై ఏదైతే ఏబీపీలు అంటామో అదే భారత్ మాతాకి జై నా బీజేపీలు అంటాం. మరి కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు, హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు, బీజేవైఎంఓలే మమ్మల్ని కొట్టిరు ముందు, తర్వాత మేము రాళ్ళు కర్రలు తీసుకొచ్చిన వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు, ఇక్కడ విజువల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మీ అందరూ చూడొచ్చు. అలా నేనేదో అవదాన్ని చెప్తే కాదు, ఇక్కడ మీరు చూసుకొని కావాలంటే ఎవరు కొట్టిరు, ఎవరి పైకి వచ్చారు. వాళ్ళే రాళ్ళ దాడి చేసారండి. ఇటుకలు ఇంత ఇటుకలు తీసుకొని, ఈ రాళ్ళు తీసుకొని వచ్చి మా మీద గుడ్లు తీసుకొచ్చి మా మీద దాడి చేసిరండి. నేను ఏమంటున్నా, నిరసన తెలిపే హక్కు అందరికి ఉందండి. భారత రాజ్యాంగం అందరికి కూడా మనకి ఇచ్చింది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అందరూ కూడా దాన్ని ముందు తీసుకుపోవాలి. కానీ స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆ స్వేచ్ఛతో పాటు ఆ స్వేచ్ఛకు నిరసన తెలిపే హక్కు నీకు ఉంది, కాదంటలే నేను. నిరసన నువ్వు ఆ స్వేచ్ఛతో పాటు నిరసన చెప్పని వద్దంటలేను. కానీ ఈ విధంగా ఏదో రాళ్ళేసి గుడ్లు కొడతాం అంటే ఏంది రాజ్యాంగం? అంటే రాళ్ళు కొట్టడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే అట్లా అంటే వీళ్ళు ఏమనుకుంటారు, మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, బీజేపీ పార్టీ మీద రాళ్ళు కొడితే వీళ్ళు భయపడిపోతారు అనుకుంటారు. బిడ్డ, మేము ఈరోజు నేను చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, మా పార్టీ కార్యాలయం మీద రాళ్ళు కొట్టారు కదా, మేము కూడా మా కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదులు లేచిపోతాయి. మీరు వేరే వేరే పార్టీ నుంచి వెళ్ళినా పోయి బతుకుతారు అంతే. కానీ మేము పుట్టినప్పటి నుంచి ఇదే పార్టీ, ఇదే బీజేపీ పార్టీలో ఉన్నాం. మేము పార్టీలు మారే చరిత్ర కాదు మాది. మేము సిద్ధాంతం కోసం పనిచేస్తాం. ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తాం, అవసరమైతే చచ్చిపోతాం. ఇది మా సిద్ధాంతం. అంటే వాళ్ళు కొట్టినా చచ్చిపోతారా? వాళ్ళు కొట్టినా చచ్చిపోతారు అంటే నేను చెప్తున్నా. నేను ఎందుకని చెప్తా ఉన్నా, వాళ్ళు ఒక్కొక్క అవసరం రాజకీయ అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చారు. కానీ మేము సిద్ధాంతం కోసం వచ్చామని చెప్తున్నాయి.